ఆంధ్ర రాష్ట్రంలో పల్నాటికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను గమనించేసి సింహపూర్ నుంచి ఈ సింహాన్ని ఇక్కడ పల్నాడుకు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు శంకర్రావు గారు ఈ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేస్తే ఈ రోజున ఢిల్లీలో కొట్లాడి ఫండ్స్ తీసుకొచ్చేసి ఈ కాన్స్టిట్యున్సీని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి సోదరుడు అనిల్ కుమార్ గారు వారి వంతు చేస్తారని మీరందరూ విశ్వసించి అత్యధిక భారీ మెజారిటీతో ఎంపీగా గెలిపించాలని మన శాసనసభ్యులు నేను చెప్పాల్సిన పని లేదు. వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సాక్షాత్తు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పడానికి ఈ వేదిక చాలు. భారతదేశ చరిత్రలో బీసీ ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా బీసీలను రాజ్యసభలో పంపించడం గానీ, బీసీలకు ఇన్ని నామినేటెడ్ పదవులు ఇవ్వటం గానీ, బీసీలకు ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వటం గానీ, మరి బీహార్ గానీ ఉత్తరప్రదేశ్ గానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ చీఫ్ మినిస్టర్ ఉన్న రాష్ట్రంలో లేని విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఈ వేదిక పైన కృష్ణన్న ఒక పక్కన కృష్ణన్న ఒక పక్కన మోపిదేవి వెంకటరమణ గారు మరి ఈ రోజున రాజ్యసభలో 4-5 మరి శాసిస్తున్నారంటే నిజంగా ఇది ఎప్పుడో చేసుకున్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు చేసుకున్న పుణ్యం అనుకుంటాను.